అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. నేను చెప్పే విధానంలో ప్రజెంటేషన్లో ఏమైనా మార్పు కావాలంటే సూచనలు, సలహాలు ఇవ్వండి. నాకేమైనా సబ్జెక్ట్ చెప్పాలన్నా సరే, ఏదైనా విషయం నా దృష్టికి తీసుకురావాలన్నా నాకు మెయిల్ చేయొచ్చు, లేదా మెసేజ్ చేయొచ్చు. నేను రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మెయిల్స్ అయితే నేను చూస్తాను. సో రిప్లై ఇవ్వలేదు అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నింటికి రిప్లై ఇస్తున్నాను, కొన్నింటికి ఇవ్వట్లేదు బికాజ్ ఆఫ్ టైం. ఎందుకంటే వాట్సాప్ మెసేజ్లు రోజుకు 1500, 2000కు పైగా వస్తాయి. మెయిల్లు రోజుకు 200 వస్తాయి. సో అవన్నీ నేను చదువుతున్నాను. రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు పెట్టే ప్రతి విషయం నా దృష్టిలో ఉంటుంది. అలాగే మన సోషల్ మీడియా పేజెస్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్, ఈ పేజీ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫాలో అవ్వండి. ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, పెట్టుబడులే లక్ష్యం, పారిశ్రామికంగా పార్కుల అభివృద్ధితో కొత్తగా P4 విధానం. P4 అంటే గతంలో PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం మాత్రమే ఉండేవి. P3 ఇప్పుడు పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అంటే మధ్యలో ప్రజలు కూడా, పీపుల్ కూడా యాడ్ అవుతారు. సో వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో 5 అత్యుత్తమ పాలసీలు పరిశీలన. ముసాయిదాపై సీఎం చంద్రబాబు సమీక్ష. నూతన పారిశ్రామిక విధానం సెప్టెంబర్ 20వ తేదీన. సో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ పారిశ్రామిక విధానాలను బట్టి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో మీరు కొత్తగా పరిశ్రమలు పెట్టండి, మేము 1 వీక్లోనే పర్మిషన్ ఇస్తాం. ఇదిగో మీకు 50% పెట్టుబడులు మేము బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాం, ఖచ్చితంగా మాది బాధ్యత. ఇదిగో పరిశ్రమల పెట్టుబడుల అమౌంట్ని బట్టి, విలువను బట్టి భూములు కేటాయిస్తాం, ఇంత భూములు ఇస్తాం. అలాగే మేము స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలాగా ఒక రూలు. ఇలా అంటే ప్రభుత్వాలు కొన్ని కొత్త రూల్స్ తయారు చేస్తాయి. కొత్త పరిశ్రమలు పెట్టాలంటే ఇదిగో ఈ రూల్స్ ఫాలో అవ్వాలని పెడతాయి. అందులో పరిశ్రమలకు అనుకూలంగా ఎక్కువగా ఉండేవి ఉంటాయి. దాన్నే సులభతరంగా పారిశ్రామిక విధానాలు అంటారు. సో అది ఎంత సులభంగా ఇస్తే అంత ఈజీగా పరిశ్రమలు వస్తాయి అనేది ప్రభుత్వాల ఆలోచన. సో అందుకే వాటిని చాలా ఈజీగా చేయడానికి, పరిశ్రమలకు అనుకూలంగా చేయడానికి, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి అందరూ ఆసక్తి ఉండేలా చేయడానికి ఒక విధానాన్ని రూపొందిస్తున్నారనమాట. అది త్వరలో రిలీజ్ చేస్తారంట. సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తారంట. సో దీనిలో ప్రజలను కూడా యాడ్ చేసి చేస్తారని అంటున్నారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక ఉంది. రాష్ట్రంలో 10 వాటర్ రేవులు ఉన్నాయి, 10 విమానాశ్రయాలు ఉన్నాయి, మెరుగైన రోడ్డు రవాణా లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఏదో ఒక సీ పోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా పరిశ్రమలు అంటే వాటికి అక్కడ 2 చూస్తారు. ఒకటి, ముడి సరుకు దగ్గరలో అందుబాటులో దొరకాలి. 2, వాళ్ళు ఉత్పత్తులు ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యేలా ఉండాలి. కాబట్టి ఎయిర్పోర్టు లేదా ఈ సీ పోర్ట్ దగ్గరలో ఎక్కువగా పెడుతుంటారు. అందుకే సీ పోర్ట్ ఏదైనా కొత్తగా వచ్చిందంటే దానికి దగ్గరలో అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వచ్చేస్తాయి. ఆ కోణంలోనే ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో పోర్టులు కొత్తగా ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అని చాలా ఎయిర్పోర్ట్లు కడుతున్నారు కదా. సో ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చేలాగా, అలాగే కొత్తగా సీ పోర్టులు కడుతున్నారు కదా, ఆ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. ఇది టైం పడుతుంది కొంత. దాన్ని పెట్టుబడుల లక్ష్యం అని చెప్పి ఇలా బ్యానర్లో రాశారు. తర్వాత 674 కోట్లు రబీ బకాయిలు విడుదల, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. రబీ ధాన్యం విక్రయించిన రైతులకు బకాయి పడిన సొమ్ము అందజేసే కార్యక్రమం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 674 కోట్లను ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. గత ప్రభుత్వం రబీలో రైతులు పండించింది విక్రయించారు. సో వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఎలక్షన్ కోడ్ అది ఇది అడ్డం వచ్చింది. దాదాపుగా ఒక 6-7 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో అందుకే వాళ్ళకి ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందనమాట. తర్వాత తుంగభద్రకు స్టాప్ లాక్, నీరు పూర్తిగా వృధా కాకముందే ఏర్పాటుకు నిర్ణయం. సో తుంగభద్ర దగ్గర గేట్ కొట్టుకుపోయింది కదా ఆ ప్రాజెక్టుకి. సో అక్కడ స్టాప్ లాక్, ఎమర్జెన్సీ స్టాప్ లాక్ ఒకటి ఏర్పాటు చేసేలాగా ప్రస్తుతానికి తయారు చేస్తున్నారు. ఇదిగోండి, హోసేపేట శివారులో స్టాప్ లాక్ గేటును సిద్ధం చేస్తున్న అధికారులు. స్టాప్ లాక్ గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నీటిని మరీ
క్రస్ట్ గేట్లు దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు నిర్ణయించారు. నీటిని క్రస్ట్ వరకు అంటే నీటి లెవెల్ అంటే ఒక 61 టీఎంసీలు వేస్ట్ అయిపోతాయి అనుకున్నాం కదా, అలా కాకుండా సాధ్యమైనంత త్వరగా ఎక్కువ నీరు వేస్ట్ అవ్వక ముందే స్టాప్ లాగ్ని ఒకటి అంటే ఏం లేదు, అడ్డంగా ఒక గేట్ పెడతారు. అడ్డంగా గేట్ పెట్టి దాన్ని ఆపుతారనమాట. నీళ్ళు ఫోర్స్ వెళ్తూనే ఉంటుంది. ఆ వెళ్తున్న ఫోర్స్కి తట్టుకునేటట్టు ఒక స్టాప్ లాగా ఏర్పాటు చేస్తారు. ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్కి వెళ్తుందో తెలుసు కదా నీళ్ళు. సో ఆ ఫోర్స్ మొత్తం తట్టుకునేలాగా అడ్డంగా నిలబడేలాగా ఒక గేట్ని, స్టాప్ లాగ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎమర్జెన్సీగా ఉపయోగపడుతుంది అని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. తర్వాత జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు నరకయాతన. 2022లో నమోదైన కేసులపై కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదన. వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య, సగటున రోజుకు 8 దాడులు. చూసారా, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సగటున రోజుకు 8 దాడులు అంట, నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య అంట, అత్యాచారాలు. అది 2022లో జరిగిన నేరాల ఆధారంగా ఈ ప్రభుత్వం ఒక గణాంకాలను లిస్టు తయారు చేసి కేంద్రానికి నివేదిక పంపించింది. దళిత గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జగన్ జమానాలో ఇష్టారాజ్యంగా సాగాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకాపా 5 ఏళ్ల పాలనలో వారిపై అరాచకాలు పెరిగిపోయాయి. వారి మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. ఆ ఏడాది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై సగటున రోజుకు 8 దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలు జరిగాయి. వారానికి సగటున 4 అని చాలా వివరంగా రాశారు. 2022లో జరిగిన నేరాలను శాంపిల్గా, ఉదాహరణగా తీసుకొని ఇదిగో మా రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో ఇన్ని నేరాలు జరిగాయి అని చెప్పి కేంద్రానికి ప్రస్తుత ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ పంపించారన్నమాట. వరుసగా 6వసారి ఐఐటి మద్రాసే మేటి. ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు. ఫార్మసీలో ఎన్ఐపిఈఆర్ హైదరాబాద్కు ద్వితీయ ర్యాంకు. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు 6-7 స్థానాలు. న్యాయ విద్యలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు 3వ ర్యాంకు. ఎన్ఐఆర్ఎఫ్కు ఉత్తమ జాబితా విడుదల. ఇది ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అసలు ఏ విద్యా సంస్థలు బాగున్నాయి, ఏ యూనివర్సిటీలు బాగున్నాయి అనేది ఒకటి లిస్ట్ రిలీజ్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీలు వరుసగా 6-7 స్థానాలు దక్కాయట. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకులు రిలీజ్ చేశారు. ఆ ర్యాంకుల ఆధారంగా ఏ యూనివర్సిటీలు ఏవేవి టాప్లో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది ఇచ్చారు. అంటే మన దేశానికి సంబంధించివి వరల్డ్లో, ప్రపంచం మొత్తం మీద విద్యా సంస్థల్లో ఏది బాగున్నాయనేది చూడాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆధ్వర్యంలో చూపించారు. సో వాళ్ళ దగ్గర అంటే ఆ విద్యా సంస్థల్లో ఉన్న వసతులు, వాళ్ళు సాధిస్తున్న ఫలితాలు, అక్కడ గత కొన్నేళ్ళ రకరకాల అంశాల్లో స్టడీ చేశారనుకుంటా. స్టడీ చేసి ఇది ఇచ్చారు. దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటి మద్రాసు వరుసగా 6వసారి అగ్రస్థానంలో నిలిచింది. 2వ ర్యాంకును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు కైవసం చేసుకుంది. తర్వాత స్థానాల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ నిలిచాయి. ఇది ఇచ్చారు. తర్వాత సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ. అమరావతికి ఆర్థిక సహకారంపై చర్చ. ఆర్థిక సహకారం అనరు మాస్టారు, అప్పు అంటారు. రాజధాని అమరావతిలో 3 రోజుల పర్యటనకు వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు బృందం సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. ఉత్తమ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చంద్రబాబు వారితో పేర్కొన్నారు. ఈ కబుర్లు, ఈ డైలాగులు భారీగా ఉంటాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఏపీ యూనివర్సిటీలకు అత్యవసరే. కొంత మెరుగుపడిన ఏయు, ఏఎన్యు, శ్రీ వెంకటేశ్వర జేఎన్టీయులు డేలా. ఓవరాల్ ర్యాంకుల్లో ఆంధ్ర యూనివర్సిటీ 41వ ర్యాంకు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 101 నుంచి 150వ ర్యాంకు.
కొంత పర్వాలేదు. 2019లో 29వ ర్యాంకులో ఉండేది ఆంధ్ర యూనివర్సిటీ. 2020లో 36వ ర్యాంకులో ఉండేది. ఆ తర్వాత మన అన్న వచ్చిన తర్వాత అలా ర్యాంక్ పడిపోయింది. సో ప్రస్తుతానికి 41వ ర్యాంకులో ఉంది. విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో ఆంధ్ర యూనివర్సిటీ 25వ ర్యాంకులో ఉంది. గతంలో 16వ ర్యాంకులో ఉండేది. ఇంజనీరింగ్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల 90వ ర్యాంకులో ఉంది. వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 201 నుంచి 300 మధ్యలో ఉంది. జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం అన్నీ కూడా ర్యాంకులు ఎక్కువగానే ఉన్నాయి. అది ఇచ్చారు. తర్వాత బాలింతలకు మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లు, పీపీపీ విధానంలో ఆసుపత్రుల్లో ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు ఉండకూడదు, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. ఈ డైలాగ్ మాత్రం ఎక్కువైపోయింది. గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు ఉండకూడదు అని. అలాగే బాలింతలకు బేబీ కిట్లు అంటే డెలివరీ అయిన వాళ్ళు ఇంటికి వెళ్ళే ముందు బేబీ కిట్లు ఇస్తారు. గతంలో ఇచ్చేవాళ్ళు ఎన్టీఆర్ బేబీ కిట్లని. అఫ్కోర్స్ దానికి పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. దానికి మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లని వీళ్ళు పెట్టారు. అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉండేది. హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి దింపడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక అంబులెన్స్ కూడా ఉండేది. మేబీ అది కూడా తెచ్చేస్తారు. అయితే ఆసుపత్రి నిర్వహణకు పీపీపీ. ఇప్పుడు ఎక్కువ పీపీపీలు వచ్చేస్తాయండి. టోల్ గేట్లు కూడా పీపీపీ, రోడ్ల నిర్వహణ పీపీపీ. ఆల్రెడీ కొత్త టోల్ గేట్లు వస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు పీపీపీ. అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఫీజులు మోత మోగుతాయి. అన్నీ గట్టిగానే ఉండిపోతాయి. ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ. 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన. నిపుణుల కమిటీ ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి అందజేతంట. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అంట. ఏదో ఒకటి చేసి ఉద్యోగాలు భర్తీ చేయండి. ఈ కబుర్లు, ఈ మాటలు ఇవన్నీ ఎందుకు కానీ చేయండి. తర్వాత గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లు కుంభకోణం భారీగా జరిగింది అనుకున్నాం కదా. తిరుపతి, తణుకు, గుంటూరు లాంటి చాలా ప్రాంతాల్లో జరిగింది అనుకున్నాం కదా. ఒక 10,000 కోట్ల వరకు జరిగిందన్నది ఒక అంచనా ఉంది. సో దాని మీద తాడేపల్లిగూడెంలో జరిగిందంట, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, తణుకులో ఎక్కువ జరిగిందంట. సో అది దాని మీద సిఐడి ఎంక్వైరీ జరగబోతుంది. ఇక ఫోన్ కాల్తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ రిజిస్ట్రేషన్కు టోల్ ఫ్రీ నెంబరు 1912 ఈపీడీసీఎల్ పరిధిలో తొలిసారి అమలు. ఫోన్ కాల్తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇదేదో బాగుందండి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు లంచాలు ఇచ్చి చాలా ఇబ్బంది పెడతారు అధికారులు. సో దాన్ని టోల్ ఫ్రీతో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తీసుకొచ్చింది. అది మంచిదే. తర్వాత బడ్జెట్ హామీలు అమలు చేయండి. అమరావతి, పోలవరం పనులకు నిధులు ఇవ్వండి. వెనుకబడిన జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించండి. మూలధన వ్యయంపై 25,000 కోట్ల ప్రతిపాదనలు పరిశీలించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి పయ్యావుల కేసు వినతి. ఆవిడ బడ్జెట్ అదేంటి నాకు తెలియదే, అది అయిపోయిందిగా, గత నెల కదా అని అన్నదేమో. ఎందుకంటే వరాలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయడం మన వాళ్ళకి తెలియదు కాబట్టి చూడాలి. పోలవరంకి, అమరావతికి డబ్బులు ఇస్తానన్నారు, ఇవ్వండి అని చెప్పి వెళ్ళి కలిశారట నిన్న. సో వాళ్ళ రెస్పాన్స్ ఏముందో చూడాలి. తర్వాత యువతను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు. మయన్మార్లో ఇరుక్కుపోయిన యువకుడిని కాపాడుతామని హామీ. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి. ఇక్కడ కేవలం మోసగిస్తున్న వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మోసపోయిన వాళ్ళు ఉన్నంతకాలం. ఈ విషయంలో అసలు విదేశాలకు వెళ్ళడమే నకిలీ ఏజెంట్ల ద్వారా ఎందుకు వెళ్ళాలి? ఫేక్ ఏజెంట్ల ద్వారా డబ్బులు ఇచ్చుకొని ఎందుకు వెళ్ళాలి? అది ఆలోచించాలి. అసలు ప్రొఫెషనల్గా, పకడ్బందీగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం అధికారికంగా విదేశాలకు, దుబాయ్, కువైట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళడం వేరు, నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళడం వేరు. నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్తే అక్కడికి వెళ్ళే వరకే వాళ్ళ బాధ్యత. దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. చూసాంగా మనం గోట్ లైఫ్ సినిమా, పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది చూసాంగా. ఆ సినిమా చివరి వరకు చూడడమే ఒక ఎత్తు. చివరి వరకు చూడాలంటేనే మనసు ద్రవించిపోద్ది, కళ్ళు చెమరుస్తాయి. అలాంటివి నిజంగా కూడా జరుగుతాయి. 120 కోట్లు ఆడేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైకాపా దోపిడీ. మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైకాపా 40 రోజుల్లోనే సుమారు 120 కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడిందంట. జగన్ పేరు తొలగించింది వైకాపా వాళ్ళే. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో 200 కోట్ల అవినీతి. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వందోజం. అక్కడేమో ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు అంట. ఇక్కడ విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకేమో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకేమో 200 కోట్ల అవినీతి అంట. ఎంత దారుణమో చూడండి. ఇష్టం వచ్చినట్టు వాడేశారు ప్రజాధనాన్ని. 3 ఏళ్లుగా తుంగభద్రకు ఎస్సీ లేరు.
నాటి మంత్రి ముఖ్య కార్యదర్శి నియమిస్తూ జీవో ఇచ్చిన అడ్డుకున్న జలవనరుల శాఖ ఉన్నతాధికారి. ఇది జగన్ సర్కార్ నిర్వాకం. సూపరింటెండెంట్ ఇంజనీర్ లేరు తుంగభద్ర డ్యామ్ ఆనకట్ట దగ్గర. సో గత ప్రభుత్వం నియమించలేదు, 3 సంవత్సరాల పాటు లేరంట. అందుకే దాని నిర్వహణ, ప్రాజెక్ట్ నిర్వహణ, గేట్ల నిర్వహణ ఇలా ఉంది అనేటట్టు ఇచ్చారు. తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం ముసుగులో పులివెందుల్లోనే 175 కోట్లు కుంభకోణం. 8,468 మంది లబ్ధిదారుల్లో 2,489 మంది వైకాపా నేతలు బినామీలు. చర్చకు రావాలంటూ జగన్కు తెదేపా ఎమ్మెల్సీ రాంప్రసాద్ రెడ్డి సవాల్. సో పేదలకు ఇళ్ల నిర్మాణం ముసుగులో పులివెందుల్లోనే 175 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం నేడు. పోటీ చేస్తే అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేకపోతుంది కూటమి. ఎందుకు అనేది నేను రీజను నిన్న ఒక వీడియో చేశాను, చాలా డీటెయిల్డ్గా ఆ వీడియోలో నేను అనలైజ్ చేశాను, మీరు చూడొచ్చు. చాలామంది చూశారు ఆ వీడియో, మంచి కంటెంట్ చెప్పాను. ఎందుకు పోటీ చేయాలనుకోవట్లేదు అనేది రీజన్ ఏంటనేది ఇదిగోండి. బాబు పెద్దరికం, పవన్ మెచ్యూరిటీ, పోటీపై సంచలన నిర్ణయం, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక అని నిన్న ఏపీ 175లో ఒక వీడియో రిలీజ్ చేశాను. అసలు ఎందుకు పోటీ చేయాలనుకోవడం లేదు, దానిలో చంద్రబాబు గారు ఏం ఆలోచించారు, ఏ అంశాలు ఆలోచించారు అనేది చెప్పానమాట. వీలైతే అది చూడండి. సో విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపుగా పోటీ చేయకపోవచ్చు, చంద్రబాబు గారికి ఇష్టం లేదు. అంటే అక్కడ పోటీ చేసి గెలిచిన చెడ్డ పేరే, ఓడిపోయినా చెడ్డ పేరే. ఓడిపోతే పరువు పోద్ది, గెలిస్తే వీళ్ళకి బలం లేకపోయినా గెలిచారు అంటే డబ్బులు ఇచ్చి కొన్నారు కదా అని పరువు తక్కువ. సో అందుకే చంద్రబాబు గారు ఎందుకులే పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాము అని చంద్రబాబు గారు ఆలోచించి పోటీ విషయంలో వెనకడుగు వేస్తున్నారని ఒక సమాచారం. మేబీ ఈ రోజుకు తెలుస్తుంది, ఈరోజు డిసైడ్ అవుతారు పోటీ చేయాలా వద్దా అని. ఇంకా ప్రాజెక్టుల నిర్వహణకు నీళ్లు వదిలారు. తుప్పుపట్టిన గేట్లు, గిడిసబారిన ఇనుపతాళ్లు, కట్టలు ధ్వంసం, రక్షణ గోడలు నేలమట్టం. అధ్వానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ. వైకాపా రివర్స్ పాలనలో ఫలితం ఇది. సో గత 5 సంవత్సరాల్లో ఇది నీటి ప్రాజెక్టుల నిర్వహణకు డబ్బులు ఇవ్వలేదు, సరైన సిబ్బంది లేదు, సరైన పర్యవేక్షణ లేదు. సో ఆ ఫలితంగా గతంలోనూ గేట్లు కూలాయి. ఇప్పుడు తుంగభద్ర అంటే యాక్చువల్లీ మనం కాదు, 3 రాష్ట్రాలు, అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి బాధ్యత. అది మేబీ అక్కడ కర్ణాటక పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళే ఎక్కువ దాని నిర్వహణ చూసుకోవాలి. ఎనీవే అదొక పాఠం కావాలి. ఇప్పుడు నెక్స్ట్ 5 years లేదా నెక్స్ట్ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ గేట్లు పోకుండా, తుప్పు పట్టకుండా, చైన్లు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇటువంటి వరదలు, ఇటువంటి నీరు భారీ స్థాయిలో వస్తుంది. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని సంవత్సరం అంతా ఒడిసిపట్టేలా ఉండాలి. సో అందుకే ఈనాడు వాళ్ళు మొత్తం పరిశీలించి అసలు ఆ గేట్లు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయనేది ఇచ్చారనమాట, అన్ని ప్రాజెక్టులు పరిశీలించి. సరే ఇవి అయిపోయింది. సాక్షికి వెళ్దాం. ఈనాడు అయిపోయింది. సాక్షిలో ప్రైవేట్ మంత్రం మారని చంద్రం, అంటే మారని చందం చంద్రం అని రాశారు. ఏం లేదు, వీళ్ళ రాసింది ఏంటంటే కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో, అంటే ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. ఆ ప్రైవేటు వాళ్ళే దానిలో పూర్తి స్థాయి నిర్ణయాధికారం ఉంటుంది, వాళ్ళే ఫీజులు నిర్ణయిస్తారు, వాళ్ళే లబ్ధి పొందుతారు. దీనివలన అవి పూర్తిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల లాగానే ఉంటాయి, వాళ్ళు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు అని రాశారు. కొత్త వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. పీపీపీ విధానంలో కళాశాల, బోధనాసుపత్రిపై ప్రైవేటు వ్యక్తులదే అజమాయిషి. వారు నిర్ణయించిన మేరకే విద్య ఫీజులు, పేదల వైద్యానికి ఛార్జీల వసూలు. ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తప్పుపట్టిన టీడీపీ. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో దాన్ని రద్దు చేసి తీరుతామని హామీ. ఇప్పుడు గద్దెనెక్కాక మాట మార్చి ఏకంగా ప్రైవేటు వారికి దారాదత్తం. తప్పే కదా. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే విమర్శ చేశారు. ఎంబీబీఎస్ కొత్త కాలేజీలు పెట్టారు, కానీ ఫీజులు 15 లక్షలు 20 లక్షల పేరిట భారీగా వసూలు చేస్తున్నారు అని చెప్పి గతంలో టీడీపీ వాళ్ళు విమర్శించారు. ఇదిగో నారా లోకేష్ గారు, జగన్ నడిపిస్తున్నది ప్రభుత్వం కాదు, మాయాబజార్. సర్కారు వైద్య కళాశాలలో ఏడాదికి 15,000 ఉండే ఎంబీబీఎస్ ఫీజుని 20 లక్షలు వసూలు చేసి దోచుకుంటున్నాడు. సో గతంలో టీడీపీ వాళ్ళు ఆరోపించారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి. నిజంగా పీపీపీకి ఇస్తే, ప్రైవేటు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా దోపిడీకి, వైద్య విద్యను వ్యాపారంగా మార్చుకుంటారు. మన దేశంలో బాగా ఎక్కువ
సంపాదనకు ఈజీ సంపాదనకు తక్కువ టైంలో సంపాదనకు అవకాశం ఉండే మెడికల్ కాలేజీలు. కన్వీనర్ కోట అని, ఆ కోట, మేనేజ్మెంట్ కోట అని, అదని ఇదని ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తారు, భారీగా అమ్ముతారు. వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూ ఒకటి సృష్టించుకొని ఆ వాల్యూని అమ్ముతారనమాట. ఈవెన్ మన దేశంలో ఎక్కువ విద్య కదా వ్యాపారం. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇవి. సో ఇవన్నీ జరుగుతాయి కదా. కాబట్టి గతంలో తప్పు పట్టారు కాబట్టి ఇప్పుడు అలా ఇవ్వకూడదు అని సాక్షిలో రాశారు. వైద్య విద్య వ్యాపారాన్ని నయా పెత్తందారు జగన్, కొత్త కళాశాలల్లో 50% సీట్లు కోటీశ్వరుడికే అని ఈనాడులో గతంలో రాశారు. తాజాగా బీసీ కేటగిరీల సృష్టి. సో ఇప్పుడు సాక్షి వాళ్ళు అన్నది ఏంటంటే, మీరే కదా గతంలో విమర్శించారు, మరి మీరెందుకు ఇప్పుడు పీపీపీ విధానాన్ని తీసుకొస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, అలా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు కదా, మీకు కంట్రోల్ అజమాయిషీ ఉండదు కదా అని సాక్షిలో రాశారు. సో ఇక్కడ ప్రభుత్వం చేతిలో బంతి ఉంది, వాళ్ళు ఆలోచించాలి. అసలు ప్రైవేట్ పీపీపీ తీసుకొస్తే ఫీజుల నిర్ణయం ఎవరిది, ఫీజులకు ఏమైనా ఒక లిమిటేషన్స్ పరిధి పెడతారా అని ఆలోచించాలి. లేకపోతే మాత్రం మెడిసిన్ చదవాలంటే మాత్రం అలా కొత్తవి కట్టడం వేస్ట్, ప్రభుత్వమే కట్టడం వేస్ట్, ప్రైవేట్ వాళ్ళే కట్టుకుంటారు కదా అలాంటప్పుడు. సో ఈ విషయంలో ఒకసారి ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ లేదు. తర్వాత ఐఐటి మద్రాస్ టాపు రాష్ట్రానికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు అని చెప్పి ఇచ్చారు. తర్వాత మార్కెట్లోకి 3 కొత్త వంగడాలు వచ్చాయంట. తర్వాత బలం లేకుండా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది, మాస్టర్ పోటీ చేస్తారో లేదో ఇంకా చెప్పలేదు. ఎందుకు అప్పుడే కంగారు, వాళ్ళు ఇంకా పోటీ చేయాలని ఇంకా డిసైడ్ అవ్వట్లేదు. ఊరికి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకోవడం ఎక్కువైపోయింది. నిన్న బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా. సో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలం లేకపోయినా అసలు టీడీపీ ఎందుకు పోటీ చేస్తుంది అన్నారంట. యాక్చువల్ టీడీపీ ఇంక పోటీ చేయాలని డిసైడ్ అవ్వలేదు, ఈరోజు చెప్తారు చేయాలా ఉందని. తర్వాత పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలి, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలని దక్షిణాది రాష్ట్రాల పబ్లిక్ ఫైనాన్స్ నిపుణులు విజ్ఞప్తి చేశారు. తర్వాత కొట్టుకుపోయిన గేటు స్థానంలో అత్యవసర గేటు. ఏపీ కర్ణాటక అధికారులు నిపుణుల సూచనతో తుంగభద్ర బోర్డు నిర్ణయం 20 అడుగులు ఎత్తు 60 అడుగుల వెడల్పుతో గేటు తయారీ పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత. 5 భాగాలుగా ఒక ఎలిమెంట్పై మరో ఎలిమెంట్ ద్వారా అమరిక. 5 భాగాలుగా ఒక ఎలిమెంట్తో మరో ఎలిమెంట్ ద్వారా అమర్చి అడ్డంగా టాప్ లాగ్ పెడతారన్నమాట. అది మంచిదే, చూడాలి. నిందలతో సరే అయినా నిధులు ఎవరు మరి, గ్రామీణ సంస్థల నిధులు 998 కోట్లు విడుదల చేయని సర్కారు. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల, కోడ్ కారణంగా అప్పట్లో ఆయా ఖాతాల్లో జమకు బ్రేక్. సో గ్రామీణ సంస్థలకు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు, గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, కానీ నిధులు మాత్రం ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళు రాశారు. ఈ సర్దుబాటు మాకొద్దు, కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు. ఇదొకటి. సాక్షిలో 2వ పేజీ, స్వచ్ఛగాలి కేర్ ఆఫ్ ఏపీ, రాష్ట్రంలో సత్ఫలితాన్ని ఇస్తున్న కాలుష్య నివారణ చర్యలు. ఏది పరిశ్రమలు ఎల్లగొట్టేశారు, అదేనా పరిశ్రమలు ఉంటే కాలుష్యం వచ్చేస్తుంది అని చెప్పి టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పరిశ్రమలు ఎల్లగొట్టేశారు, అదే అనుకుంటా. నేడు రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. ఓకే, బెంగళూరు నుంచి వచ్చేసారు కాబట్టి ఇంకా మీటింగులు జరుగుతాయి. ఈ సర్దుబాటు మాకొద్దు, కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించిన ఉపాధ్యాయ సంఘాలు. ఓకే. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీపై టీడీపీ కొత్త ఎత్తులు. విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీదే బలం, ప్రజాప్రతినిధులను కొనాలని కూటమి ప్రయత్నం, ఫలించిన కుట్రలు, కూటమి వైపు రాని ప్రజాప్రతినిధులు, ఓటమి భయంతో ఇప్పటికీ అభ్యర్థిని ఖరారు చేయని కూటమి. 2 నెలలుగా జీతాల్లో 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు. 2 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్న గురుకులాల ఉద్యోగులు, అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్స్, వాళ్ళకి జీతాలు 2 నెలల నుంచి ఇవ్వలేదంటే అది ఒకటి చూశారు. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో జేహో బీసీ, వెనుకబడిన వర్గాల ఉన్నతికి ప్రత్యేక ప్రణాళిక, నైపుణ్య శిక్షణ, రుణాలు, యూనిట్ల ఏర్పాటు, గరిష్ట స్థాయిలో కేంద్ర పథకాల వినియోగం, పీఎం విశ్వకర్మ యోజన వంటి పథకాలు, ఎన్సిడిసిఎల్ వంటి సంస్థల నిధులపై దృష్టి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపు, ఏటా 5 లక్షల మందికి శిక్షణ ఉపాధి లక్ష్యం, ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశం. వార్తలు చదవడానికి అసలు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో భలే వార్తలు రాస్తారు. అసలు కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి ఇదిగో అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అన్నట్టు ఒక సినిమా చూపిస్తారు. అయితే అఫ్కోర్స్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షిలో అయితే వాళ్ళు డైరెక్ట్ 3D సినిమా చూపిస్తారు, అది వేరు. 3D గ్రాఫిక్స్ అన్ని సినిమాలు చూపిస్తారు వాళ్ళు.
జైహో బీసీ అంటే వెనుకబడిన వర్గాల ఉన్నతికి ప్రత్యేక ప్రణాళిక. సో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. దాన్ని ఎంతవరకు అమలు చేస్తారనేది చూడాలి. తర్వాత బ్రాండ్ ఏపీ, ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం. టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడాలి, 15% సమగ్ర వృద్ధే లక్ష్యం. నీతి ఆయోగ్ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు. పశ్చిమ కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయానంతో అనుసంధానం. ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం. కరెక్టే. ఇవన్నీ కూడా పోర్టులు, ఎయిర్పోర్టులు ఇవన్నీ కూడా పరిశ్రమలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే పారిశ్రామిక విధానాలు, దాని ముడి సరుకు, అక్కడ ఉండే మానవ వనరుల లభ్యత ఇవన్నీ కూడా చూస్తారు. తర్వాత అమరావతికి అండగా ప్రపంచ బ్యాంకు మళ్ళీ తెరపైకి రుణ ప్రణాళిక. చంద్రబాబును కలిసిన బృందం ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు రాజధానిలో ఈ 2050 నాటికి 35 లక్షల జనాభా ఉంటారని అంచనా అంట. సో 2050 నాటికి 35 లక్షల మంది జనాభా ఉంటారు రాజధాని పరిధిలో. సో దానికి తగ్గట్టు మనం మౌలిక వసతుల కల్పన అది ఇది ఉండాలని చెప్పి నిన్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏం లేదు, అమరావతి నిర్మాణానికి రుణం కోసం. ఆసుపత్రులను భ్రష్టు పట్టించారు. ప్రజల్లో పూర్తిగా నమ్మకం సన్నగిలింది సీఎం. తర్వాత విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం. అత్యధిక స్థానాల ప్రజాప్రతినిధులు వైసీపీ వైపు ఉన్నందునే. సో తెలుగుదేశం పార్టీ దాదాపుగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అది ఈరోజు డిసైడ్ అవుతారు. ఆర్టీసీ జోనల్ వ్యవస్థ దండగా, పదోన్నతులకు తప్ప ఎందుకు పనికిరాదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల ఆర్థిక భారం. వర్క్షాప్ పర్యవేక్షణకే ఈడీలు పరిమితం. ఇప్పటికే జిల్లా స్థాయిలో రీజియన్ల బలోపేతం. అంటే ఆర్టీసీలో డిపోల తర్వాత రీజియన్ల తర్వాత జోన్లు ఉన్నాయి కదా. సో అందుకే జోన్లు వ్యవస్థ వద్దు, డిపోలు ఉన్నాయి కదా, డిపోలు మొత్తానికి రాష్ట్రానికి కంట్రోల్ పెడదాము, జోన్లు తీసేద్దామని ఆలోచిస్తున్నారనమాట. తర్వాత ఐఐటి మద్రాసు 6వసారి బెస్ట్, అది ఇందాక చెప్పుకున్నాము. సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్, బీజేపీ ఢీ. జేపీసీతో విచారణకు మోదీకి భయం ఎందుకు? మాధవి బుచ్ రాజీనామా చెయ్యరేం రాహుల్. 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు. జయరాం రమేష్. జేపీసీ వేయకుంటే ఆందోళనలు. కేసీ వేణుగోపాల్. సో అదానీ సంస్థ మీద విచారణ సందర్భంగా సెబీ వాళ్ళు కొంత అవినీతికి పాల్పడ్డారు. విదేశాల్లో అదానీ సంస్థకు చెందిన వాటిల్లో వీళ్ళు పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి సెబీ విచారణ సవ్యంగా సాగదు, అంతా ఒకటే అని హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దాని మీద కేంద్రంలో పార్లమెంట్లో చర్చలు చాలా హాట్గా జరుగుతున్నాయంట. తెగుళ్ళ ఇక ఆందోళన వద్దు, తట్టుకోగల కొత్త వంగడాలు వచ్చాయంటండి. తర్వాత ఖరీఫ్ నుంచి ధాన్యం కొనుగోలు సొమ్ము 48 గంటల్లోనే. ఇది కరెక్ట్. రైతులకు ఉచితంగానే పంటల బీమా. రైతులను సంక్షోభంలోకి నెట్టిన వైసీపీ సర్కారు. సివిల్ సప్లైస్ పేరిట 40,500 కోట్లు రుణాలు. జగన్ సర్కార్ ఆర్థిక అరాచకాలకు బ్యాంకుల బెంబేలు. 40,500 కోట్లు రుణం తీసుకున్నారంట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. అన్నీ తాకట్టు పెట్టేయడం, డబ్బులు తెచ్చేయడం కదా. సో లావణ్య రాజ్ తరుణ్ కేసులో కదిలిన డొంక. గుంటూరులో టెక్కి మస్తాన్ సాయి అరెస్టు. లావణ్య రాజ్ తరుణ్కు ఇచ్చింది మస్తానే. ఈ సెలబ్రిటీ అయ్యేసరికి, కాస్త డబ్బులు వచ్చేసరికి, కాస్త పేరు వచ్చేసరికి ఎంజాయ్ చేయాలని కోరిక పడుతుంది. ఆ ఎంజాయ్ చేయాలని కోరిక పుట్టిన వెంటనే దాన్ని అదుపుకునేవాడు కాస్త పైకి వెళ్తాడు, దాన్ని అదుపులో పెట్టుకునేవాడు పైకి వెళ్తాడు, దాన్ని అదుపులో పెట్టుకోలేకుండా ఇష్టానుసారం తగలెట్టేవాడు అక్కడే ఉండిపోయి రకరకాల కాంట్రవర్సీస్లోకి వెళ్తారు. సినీ రంగంలోకి నెలకొక కొత్త స్టార్ పరిచయం అవుతారు. కానీ వాళ్ళ స్టార్డమ్ని కాపాడుకోవడం, నిలదొక్కుకోవడమే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ చాలామంది చూడండి, ఇప్పుడు మనకి ఒక 15 ఏళ్ల కిందట, కొన్నేళ్ల కిందట ఒకేసారి తెర మీదకి వచ్చారు కొంతమంది యువ హీరోలు. నాని తర్వాత నవదీప్తో పాటు ఈ రాజ్ తరుణ్ లాంటి కుర్రవాళ్ళు, చాలామంది కుర్ర హీరోలు వచ్చారు. వాళ్ళు చాలా తక్కువ మంది నిలదొక్కుని టైర్ 1 హీరోలుగా ఎదిగారు. మిగిలిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. రకరకాల వివాదాలు, రకరకాల కేసులు, రకరకాల వ్యవహారాలు అన్నింటిలో ఇరుక్కుపోయారు. సో సినీ రంగంలో ప్రవేశం ఎంత ఈజీగా జరుగుద్దో, ఎంత కష్టపడితే జరుగుద్దో, ఒక స్టార్డమ్, ఒక పేరు, హోదా ఎంత కష్టపడితే వస్తుందో దాన్ని నిలబెట్టుకోవడంలో చాలామంది ఫెయిల్ అవుతారు. అది ఒక మాయా ప్రపంచం. సినీ రంగం ఒక మత్తు ప్రపంచం. ఆ మాయా ప్రపంచంలోకి, మత్తులోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే పైకి వెళ్తారు. లేకపోతే మాత్రం నిత్యం వివాదాలు, పనికిమాలిన వ్యవహారాలే ఉంటాయి. ఇదిగో ఇలా తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకే. మంచిది. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఆంధ్రప్రభలో చూసుకుంటే పారిశ్రామిక ప్రగతికి P4 ఫార్ములా అంటండి. అది నాకు చెప్పుకున్నాం కదా. తర్వాత అమరావతిపై ఇలా ముందుకు. ఆధునిక టెక్నాలజీ, ప్రపంచ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మీటింగ్ పెట్టారు కదా, అదొకటి ఇందాక చెప్పుకున్నాం.
తర్వాత తుంగభద్ర గేట్ వైఫల్యం ఎవరిది, వర్షాలు లేని కాలంలో దీని నిర్వహణ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, అధికారుల తప్పిదంపై లోతుగా విచారణ, జాతీయ ప్రాజెక్టుల నిర్వహణ భద్రతా సంస్థ నివేదికపై అనుమానాలు, తాత్కాలిక గేట్లు అమర్చే పనిలో అధికారులు నిమగ్నం. అదొకటి. తర్వాత మద్యం చౌక రంగంలోకి ప్రముఖ బాండ్లు, త్వరలోనే కొత్త పాలసీ, 1-2 రోజుల్లో అధికారుల నివేదిక, ప్రొక్యూర్మెంట్పై కసరత్తు. చాలా సింపుల్. ఎక్కువ మంది తాగే మద్యం నాన్ ప్రీమియం బ్రాండ్లు, సాధారణ బ్రాండ్లు, చీప్ లిక్కర్ అండ్ సాధారణ బ్రాండ్లు, వాటి మీద భారీగా రేటు తగ్గించబోతున్నారు మద్యంలో. సో అది ఒక రకంగా డైలీ తాగే వాళ్ళకి మంచి విషయం, గుడ్ న్యూస్. రేట్లు తగ్గుతాయన్నమాట మద్యం. టీడీఆర్ బాండ్లు నిగ్గు తేలేలా మభ్యపెట్టింది ఎవరు, నిగ్గు తేలేది ఎలా, మభ్యపెట్టింది ఎవరు, బాండ్లు జారీ చేసిన అధికారులపైన దృష్టి పెడితే చాలదు. సిఐడి విచారణ, సిబిఐ విచారణ అంటండి. బాండ్ల కుంభకోణాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన మున్సిపల్ మంత్రి నారాయణ లోతుగా విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. యాక్చువల్లీ సిఐడి విచారణ అని నిన్న అన్నారు, వీళ్ళేమో సిబిఐ విచారణ అని రాశారు. సిఐడి విచారణ అయితే రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల్లో సిఐడి చూస్తుంది, సిబిఐ అయితే కేంద్ర పరిశోధనా సంస్థ రంగంలోకి వస్తుంది. తర్వాత ఆర్థిక సాయం అందించండి అంటే ఏంటి అని అడుగుతారు, లేదా ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ ఉంది అని అడుగుతారు నిర్మల గారు. ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడుందండి, ఏదో విన్నట్టుంది అని అంటారు. లేదు మేడం, మీరు బడ్జెట్లో నిధులు కేటాయించారు కదా, మాకు ఇస్తామన్నారు కదా, ఇవ్వండి అంటే ఏ బడ్జెట్లో నేను చెప్పానా, సరే చూస్తానులే మోదీ గారిని అడుగుతా అని చెప్పి అంటారనమాట. కొలిక్కిరాని సర్దుబాటు, జీవో 117 ప్రకారం భారీగా మిగిలిపోతున్న టీచర్లు. ఈ సర్దుబాటులో జరుగుతుంది. ఖనిజాన్వేషణపై ప్రత్యేక దృష్టి, ప్రణాళికలు సిద్ధం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏపీలో ప్రత్యేక ట్రస్టుతో ముందుకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. చింతలపూడిలో ఒక ఖనిజం ఉంది. చింతలపూడిలో ఇప్పుడు మనకి తెలంగాణలో సింగరేణిలో బొగ్గు గనులు ఎలాగైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో చింతలపూడిలో కూడా ఉన్నాయంట నిక్షేపాలు. సో దాన్ని తవ్వి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో చాలా పెద్ద పెద్దలు తలదూరుస్తున్నారు. సరే, అది వివరాలు నేను మళ్ళీ సపరేట్గా చెప్తా. సో ఓవరాల్గా ఇవి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. చాలా సింపుల్గానే చెప్పాను. సో దీనిలో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్దాం. థ్యాంక్ యూ.